Welcome to Department of Computer Science channel. Today we are discussing about elements of transport protocols. Transport layer to provide reliable cost-effective data transfer from source to destination. This layer deals with end-to-end transfer of data. ఈ లేయర్ end to end డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. Here transport entity deals with other host transport entity. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎంటిటీ వేరే హోస్ట్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఎంటిటీని డీల్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ డీల్స్ విత్ ప్రాసెసెస్ రన్నింగ్ ఆన్ ద హోస్ట్. ట్రాన్స్పోర్ట్ లేయర్ రన్నింగ్ ఆన్ ద హోస్ట్ డీల్ చేస్తుంది. హియర్ డయాగ్రామ్. హోస్ట్ 1 హోస్ట్ 2. హోస్ట్ 1కి సోర్స్ అని చెప్పొచ్చు, హోస్ట్ 2కి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. హోస్ట్ 1 నుండి డేటా రూటర్ దగ్గరికి పోతుంది, అక్కడ నుండి సబ్నెట్ నుండి మళ్ళీ రూటర్ దగ్గరికి పోయి మళ్ళీ డెస్టినేషన్కి చేరుతుంది. The elements of transport protocols are addressing, connection establishment, connection release, error control and flow control, multiplexing. Addressing. When an application process wishes to set up a connection to a remote application process, it must specify which one to connect to. This method normally used is to define transport address to which process can listen for connection requests. In the internet, these endpoints are called ports. ఒక అప్లికేషన్ ప్రాసెస్ రిమోట్ అప్లికేషన్ ప్రాసెస్తో కనెక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు అది దేనితో కనెక్ట్ అవుతుందో దాన్ని స్పెసిఫై చేయాలి. నార్మల్గా ట్రాన్స్పోర్ట్ అడ్రస్ని డిఫైన్ చేసేది ప్రాసెస్ ఏది అయితే కనెక్షన్ రిక్వెస్ట్ చేస్తుందో. ఇంటర్నెట్లో ఈ ఎండ్ పాయింట్స్ని పోర్ట్స్ అని చెప్తారు. టీఎస్ఏపీ అండ్ ఎన్ఎస్ఏపీ నెట్వర్క్ కనెక్షన్స్. టీఎస్ఏపీ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ యాక్సెస్ పాయింట్, ఎన్ఎస్ఏపీ అంటే నెట్వర్క్ సర్వీస్ యాక్సెస్ పాయింట్. హోస్ట్ 1 హోస్ట్ 2. ఇక్కడ 5 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. ఇక్కడ హోస్ట్ 1 అప్లికేషన్ ప్రాసెస్ నుండి పక్కన హోస్ట్ 2కి డేటా అనేది పోతుంది. Connection establishment. With packet lifetime bounded, it is possible to devise a foolproof way to establish connection safely. Packet lifetime can be bounded to no maximum using one of the following technique. ఒక ప్యాకెట్ని లైఫ్ టైం బౌండ్ చేసినప్పుడు ఫుల్ ప్రూఫ్ వే అనేది యూస్ చేస్తాము కనెక్షన్ సేఫ్లీ కోసం. ప్యాకెట్ లైఫ్ టైం బౌండెడ్ మ్యాక్సిమమ్ ఆఫ్ టెక్నిక్స్ యూస్ చేస్తాము. అవి వచ్చి రిస్ట్రిక్టెడ్ సబ్నెట్ డిజైన్, పుట్టింగ్ ఏ హోప్ కౌంటర్ ఇన్ ఈచ్ ప్యాకెట్, టైమ్ స్టాంపింగ్ ఇన్ ఈచ్ ప్యాకెట్. యూజింగ్ ఏ 3-way handshake, a connection can be established. This establishment protocol doesn't require both sides being sent with the same sequence number. ఇక్కడ 3-way హ్యాండ్షేక్ కనెక్షన్ అనేది యూస్ చేస్తారు. దీనికి 2 సైడ్ల సేమ్ నెంబర్ సీక్వెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్. హోస్ట్ 1 హోస్ట్ 2. యూజర్ సర్వర్. హోస్ట్ 1 యూజర్ నుండి సర్వర్ 2కి ఇక్కడ డేటా అనేది పోతుంది. హోస్ట్ 1 హోస్ట్ 2. యూజర్ ఇక్కడ డేటా ప్రాసెస్ సర్వర్కి పోతుంది. హోస్ట్ 1 హోస్ట్ 2. యూజర్ నుంచి డేటా నేమ్ సర్వర్ అనేది అక్కడికి పోతుంది ట్రాన్స్పోర్ట్ లేయర్ మీదుగా. కనెక్షన్ ఈజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై 3-way హ్యాండ్షేక్. హోస్ట్ 1 హోస్ట్ 2. కనెక్షన్ రిక్వెస్ట్. హోస్ట్ 2 అక్నాలెడ్జ్మెంట్. ఫస్ట్ కనెక్షన్ రిక్వెస్ట్ అనేది హోస్ట్ 2కి పంపిస్తారు. హోస్ట్ 2 అనేది అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది హోస్ట్ 1కి. అక్కడ నుండి హోస్ట్ 1 మళ్ళీ డేటా హోస్ట్ 2కి పంపిస్తుంది. Connection release. A connection is released using either asymmetric or symmetric variant, but the improved protocol for releasing a connection is 3-way handshake protocol. కనెక్షన్ రిలీజ్ అనేది సిమెట్రిక్ ఆర్ అసిమెట్రిక్, కానీ ఇప్పుడు ఇంప్రూవ్ అయిన ప్రోటోకాల్ మాత్రం 3-way హ్యాండ్షేక్ ప్రోటోకాల్లో రిలీజ్ అవుతుంది. దేర్ ఆర్ 2 స్టైల్స్ ఆఫ్ టర్మినేటింగ్ కనెక్షన్, సిమెట్రిక్ రిలీజ్ అండ్ సిమెట్రిక్ రిలీజ్. సిమెట్రిక్ రిలీజ్. హోస్ట్ 1 హోస్ట్ 2. హోస్ట్ 1 కనెక్షన్ రిక్వెస్ట్ హోస్ట్ 2కి అని పంపిస్తుంది. అక్కడ నుండి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది హోస్ట్ 1కి, మళ్ళీ డేటా పంపిస్తుంది, మళ్ళీ హోస్ట్ 2 నుండి డ్రాప్ అయిపోతుంది. సిమెట్రిక్ రిలీజ్. సెండ్ డేటా రిక్వెస్ట్ ప్లస్ స్టార్ట్ టైమర్. ఇక్కడ డేటా రిక్వెస్ట్తో పాటు టైమర్ కూడా పంపిస్తుంది. రిక్వెస్ట్ అనేది డ్రాప్ చేస్తుంది హోస్ట్ 2కి. సెండ్ డేటా రిక్వెస్ట్ ప్లస్ స్టార్ట్ టైమర్. అక్కడ నుండి మళ్ళీ రిక్వెస్ట్ అనేది డ్రాప్ అవుతుంది. హోస్ట్ 1 మళ్ళీ రిలీజ్ చేస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ అనేది హోస్ట్ 2కి పంపించే అది మధ్యలోనే కట్ అయిపోతుంది. సిమెట్రిక్ రిలీజ్. సెండ్ డేటా రిక్వెస్ట్ ప్లస్ స్టార్ట్ టైమర్. హోస్ట్ 1 అనేది రిక్వెస్ట్ డ్రాప్ చేస్తుంది హోస్ట్ 2కి, మళ్ళీ హోస్ట్ 2 కూడా సెండ్ డేటా రిక్వెస్ట్ ప్లస్ స్టార్ట్ టైమర్. అక్కడ నుండి మళ్ళీ
రిక్వెస్ట్ డ్రాప్ చేస్తుంది, అది మధ్యలోనే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ హోస్ట్ 1 అనేది రిక్వెస్ట్ డ్రాప్ చేస్తుంది, అది కూడా మధ్యలోనే స్టాప్ అయిపోతుంది. Flow control. Flow control is done by having a sliding window on each connection to keep a fast transmitter from overrunning a slow receiver. Buffering must be done by the sender if the network service is unreliable. The sender buffers all the TPDUs sent to the receiver. The buffer size varies from different TPDUs. They are ఫ్లో కంట్రోల్ అనేది స్లైడింగ్ విండోస్. ప్రతి ఒక్క కనెక్షన్లో ఫాస్ట్ ట్రాన్స్మిటర్ ఎక్కడ అయితే స్లో ట్రాన్స్మిటర్ రన్ అవుతుందో బఫరింగ్ అనేది సెండర్ చేస్తాడు. ఇప్పుడు నెట్వర్క్ సర్వీస్ అనేది అన్రిలయబుల్గా ఉంటే సెండర్ వచ్చి బఫర్స్ అన్ని టీపీడియూస్ సెండ్ నుండి రిసీవర్కి పంపిస్తాడు. బఫర్ సైజెస్ వేరేగా ఉంటాయి. ఫిక్స్డ్ లెంత్ బఫర్, వేరియబుల్ లెంత్ బఫర్, లార్జ్ సర్క్యులర్ బఫర్. టు కంట్రోల్ బఫర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ మేనేజెస్ బఫర్. ఇక్కడ ఫిక్స్డ్ లెంత్ బఫర్ అంటే అన్నీ సేమ్ లెంత్గా ఉన్నాయి. వేరియబుల్ అంటే డిఫరెంట్ సైజెస్గా ఉన్నాయి. ఇక్కడ సర్క్యులర్ బఫర్ అంటే స్పేస్ లేకుండా అన్నీ ఫిలప్ అయి ఉన్నాయి, కలర్స్లో ఉన్నాయి. మల్టీప్లెక్సింగ్. In the network that uses virtual circuits within the subnet, each open connection consumes some tables in the router for the entire duration of the connection. If buffers are dedicated to the virtual circuit in each router as well, a user who left a terminal logged into remote machine, there is no need for multiplexing. There are two kinds of multiplexing. నెట్వర్క్లో వర్చువల్ సర్క్యూట్ సబ్నెట్ లోపల ఉంటాయి. ప్రతి ఓపెన్ కనెక్షన్ కొన్ని టేబుల్స్ లోపల రూటర్స్ని మొత్తం కనెక్షన్లో యూస్ చేస్తుంది. బఫర్స్ అనేది వర్చువల్ సర్క్యూట్స్కే డెడికేట్ అయితే ప్రతి రూటర్లో ఏ యూజర్ అయినా టెర్మినల్ లాగ్డ్ లెఫ్ట్ చేసి ఉంటాడు. రిమోట్ మిషన్లో అప్పుడు మల్టీప్లెక్సింగ్ అవసరం అవుతుంది. రెండు రకాల మల్టీప్లెక్సింగ్ ఉంటాయి, అప్వర్డ్ మల్టీప్లెక్సింగ్, డౌన్వర్డ్ మల్టీప్లెక్సింగ్. అప్వర్డ్ మల్టీప్లెక్సింగ్ అంటే ఒకటి నుండి డిఫరెంట్ సర్వర్స్కి పోతుంది. డౌన్వర్డ్ అంటే ఒకదాని నుంచి డిఫరెంట్ సర్వర్స్కి వస్తుంది. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి: అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్. థ్యాంక్ యూ.